హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా గ్యాప్ వచ్చేసింది నేను వీడియో పోస్ట్ చేసి. చాలామంది అడుగుతున్నారు వీడియో పెట్టడం లేదని. అయితే నేను రీసెంట్‌గా మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఇంటికొచ్చేసా. ఇక్కడ వీడియో చేసి వాయిస్ ఇవ్వడానికి నాకు అంత కంఫర్ట్‌గా అనిపించడం లేదు. కొత్త కాబట్టి కొంచెం అంతా సెట్ అయ్యాక నేను డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేస్తా. మీరు ఇలాగే నాకు సపోర్ట్ అందిస్తారని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నా. అయితే ఈరోజు నేను ఎగ్ కర్రీ కొత్తగా చేసి చూపిస్తా. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. అండ్ ఈ ప్రాసెస్‌లో ఎగ్ కర్రీ ఎంతమందికి తెలుసో నాకు కమెంట్ చేయండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక స్టవ్ మీద కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి, ఒక ఉల్లిపాయ అలాగే 2, 3 ఎండుమిర్చి వేసి బాగా వేపుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. ఇది బాగా వేగుతున్నప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి మరగపెట్టుకోవాలి. అయితే ఇందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్టు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా వేసి బాగా మరగపెట్టుకోవాలి. ఈ కర్రీకి టేస్ట్ అంతా చింతపండు పులుసులోనే ఉంటుంది. ఈ విధంగా బాగా తెరులుతున్నటప్పుడు మనకి ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లను ఒక్కొక్కటి ఇందులో పగలగొట్టుకోవాలి. ఈ టైంలో ఇందులో గరిటె పెట్టి కలుపుకోకూడదు. ఎందుకంటే అంతా మిక్స్ అయిపోతుంది. అయితే ఒక 5 మినిట్స్ ఇలా బాగా మరిగపెట్టుకున్న తర్వాత మనకి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు